ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. పత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని టీడీపీ ఎంపీలు లేఖలు రాయడం దారుణమన్నారు. టెక్స్టైల్స్ కంపెనీల లాభాల కోసం టీడీపీ ఎంపీలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం కాకుండా కంపెనీల కోసం పనిచేయడం దారుణమన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వ్యవసాయ రంగం చాలా కొనారీలు పరిస్థితుంది. దానితో డీజిల్ ధర, గ్యాస్ ధర అన్ని పెరిగిపోయి యూరియా దొరక్క నానా అవసరం పడుతుంటే ఇదంతా వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని పట్టుకొని ఆయన విదేశీ కార్పొరేట్ కంపెనీలకు భూములు కేటాయించే పనులు మన రాష్ట్ర ప్రభుత్వం బిజీగా ఉంది. మన ఎంపీలు ఇక్కడ కేంద్రం ప్రకటించిన మొక్కజొన్నకి లేదా పత్తికి, పొగాకి వీటన్నిటికీ గిట్టుబాటు ధర కోసం కేంద్రంతో పోరాడాల్సింది పోయి, పార్లమెంట్లో పోరాడాల్సింది పోయి రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు లెటర్లు రాసి ఊరుకుంటే కాదు, కేంద్రంతో పోరాడాలి. అక్కడ ప్రత్యేకమైన మిషనరీ ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని పంపించి ఢిల్లీకి ఇక్కడ వాణిజ్య శాఖ ద్వారా వాళ్ళు కదిలి మార్కెట్లో గిట్టుబాటు ధర కొనుగోలు చేసే విధంగా చేయాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయండి, మీరైనా కొనుగోలు చేయండి. 3,000 కోట్లు కేటాయిస్తా ఉన్నారు ధరల స్థిరీకరణ నిధి కింద. 3,000 కోట్లు కొంత డబ్బు కేటాయించి మీరు మార్కెట్లోకి ఎంటర్ కండి.